సో సక్సెస్ఫుల్లీ నేను మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పినా కదా, బీరంగూడ దగ్గర దాకా వచ్చేసిన హిమాలయన్ పైన. ఎక్కువ నాకు ట్రాఫిక్లో వ్లాగ్ చేయడానికి అవకాశం దొరకదు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మైక్ చెక్ చేద్దాం. నమస్తే పెద్ద మంచి పెద్ద దొర. అవును, ఇల్లు దావా తీయలే నువ్వు నాకు, ఇల్లు దావా తీయలే. నాడు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ రేజర్. యాక్చువల్గా ఒక 5-6 days అయిపోయింది నేను వీడియో పెట్టి. బికాజ్ కొంచెం పనులలో బిజీగా తిరుగుతున్నా, వీడియో చేయడానికి నాకు అసలు అవకాశం దొరకలేదు. అండ్ వేరే కొలాబరేషన్స్ గురించి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక రైడ్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. కాకపోతే నెక్స్ట్ రైడ్ ఏదైతే చేస్తున్నానో అది మోటార్ సైకిల్ పైన చేయను. అండ్ ఈ రైడ్ చాలా అంటే ఈ ట్రిప్ చాలా స్పెషల్ కాబోతుంది. అండ్ అంటే రాబోయే రైడ్స్ కోసం నేను ఇది ఆర్డర్ చేసిన. రాబోయే రైడ్స్ కోసం అని కాదు, సిటీలో తిరగడానికి కూడా ఇప్పుడు నేను ఒక కొత్త హెల్మెట్ తీసుకున్నాను మన రాయల్ ఎన్ఫీల్డ్ది. ఆ హెల్మెట్ బాగుంది, కానీ ఆ హెల్మెట్కి ఏవైతే గాక్స్ ఉన్నాయో రాయల్ ఎన్ఫీల్డ్వి అవి సెట్ అయితే లేవు. చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఎక్కడికి గాలి వచ్చేస్తుంది. సో దానికోసమే ఇది ఆర్డర్ చేసిన. ఇది నేను మన హైదరాబాద్లో ఏవైతే స్టోర్స్ ఉంటాయో వాటన్ని స్టోర్స్కి వెళ్ళి చెక్ చేసిన, సెట్ అయితే సెట్గా అని చెప్పి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన. బయట స్టోర్లలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అమెజాన్లో అయితే మంచి డిస్కౌంట్ కూడా దొరికింది నాకు. అమెజాన్ని నేను ప్రమోట్ చేస్తలేను, బట్ అమెజాన్లో తీసుకున్న వాస్తవం చెప్తున్నా. ఈ మధ్య నేను ఏ రీల్ చేసినా ఏ వీడియో చేసినా ప్రమోషనే అనుకుంటారు. ప్రమోషన్ కాకుండా కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కూడా మనం కొన్ని వీడియోలు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా దగ్గర ఓలా ఉంది. ఓలాది నేను ఒక రీల్ పెడితే ప్రమోషన్ అని చెప్పి అంటున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్. నా సొంతంగా అంటే నాకు ఏదైతే అనిపించిందో మనసులో ఏదైతే అనిపించిందో అదే నేను వీడియో చేసి పెట్టిన. బికాస్ చాలామందికి ఓలా తీసుకున్న తర్వాత ఓలాలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి అంటున్నారు. బట్ అంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఇప్పుడు కొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది, ఇంకో 1 month అయితే 1 year అయిపోతుంది. అండ్ ఇంతవరకు అయితే నాకు ఒక్క ప్రాబ్లం రాలే. పర్సనల్గా ఆ బండి యాక్సిడెంట్ అయ్యి దాని ప్యానల్స్ ఇరిగిపోయి నేను చేపించేదాకా, అంటే నేను వెళ్ళి అక్కడికి చేపించిన తర్వాత వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా చూసి వచ్చిన. మంచి అద్భుతమైన సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వాళ్ళకేం డబ్బులు ఇస్తలేరు నేను ఇవన్నీ చెప్పడానికి. హానెస్ట్గా నాకైతే జరిగిందో అదే చెప్తున్నా. మరి మీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా ఈ బాక్స్ మనం అన్బాక్స్ చేసి ఈరోజు నాకు ఇంకో 2-3 పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకొని వచ్చాం. యాక్చువల్లీ ఇట్లాంటి బాక్స్ ఎప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్లో నేను ఏం చేస్తాను అంటే తీసుకోగానే చింపేస్తాను. అంటే వీడియో సెకండరీ. ఫస్ట్ అయితే ఏదైనా మనం ఆర్డర్ చేసాం అనుకోండి, అది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అది రాగానే అదొక సంతోషం అనమాట. ఇగో నా చేతిలాగా అనిపిస్తుంది కదా, ఇదే నేను ఇప్పుడు ఆర్డర్ చేసింది. ఇక్కడ కనిపిస్తుంది MX గాగుల్స్ 100%. సో ఇలా ఉంటుంది అనమాట గాగుల్స్. అండ్ దీనికి ఇప్పుడు కనిపిస్తుంది కదా కరెంట్లీ ఇది బ్లాక్ కలర్. ఇప్పుడు మనం దీన్ని బైసైక్లింగ్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని బైసైక్లింగ్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కానీ ఇది మనం మాత్రం హెల్మెట్కి పెడతాం. మన డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్ ఏదైతుందో దానికి పెడతాం. ఒకవేళ రాత్రిపూట మనం డ్రైవ్ చేస్తే ఈ గ్లాస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ని చేంజ్ చేసుకొని దీంట్లో ఒక క్లియర్ గ్లాస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది క్లియర్ గ్లాస్. అండ్ దీనిపైన ఒక చిన్న స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ తీసేస్తే, అంటే ఇప్పుడు కరెంట్లీ చాలా స్క్రాచెస్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసి మనం దీన్ని లోపల ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఇంకా క్లియర్ గ్లాస్ అయిపోతుంది. సో ఇది మన రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్. ఇది 6500 రూపీస్ పడ్డది నాకు హెల్మెట్ అయితే క్రేజీ ఉంది. కాకపోతే ఒక వాస్తవం చెప్పాలి, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ కాదు, ఇది యాక్జార్ హెల్మెట్. సేమ్ యాక్జార్ షెల్ హెల్మెట్ తీసుకొని దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి బ్రాండింగ్ వేసుకున్నాడు, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అని చెప్పి. ఇంకేడ రాసింది, ఈడ రాసింది రాయల్ ఎన్ఫీల్డ్. కాకపోతే ఇది సేమ్ యాక్జార్లో కూడా అంతే ఉంది అనుకుంటా ప్రైస్. ఇవి తీసుకొని నిజంగా నేను తప్పు చేసిన. ఇవైతే వేస్ట్ గాక్స్ 1600 రూపీస్ నేను వేస్ట్ చేసిన ఇప్పుడు. ఎందుకంటే ఇవి పెట్టుకున్న తర్వాత అసలు విజన్ సరిగ్గా లేదు, అండ్ చాలా గ్యాప్స్ ఉన్నాయి. మోటో బ్లాగ్ చేసేటప్పుడు మస్తు గాలి వస్తుంది. సో లుక్ ఎట్ దిస్. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా దీని లోపల సెట్ అయిపోయింది. ఎక్కడ ఇంత కూడా గ్యాప్ లేదు. ఇక్కడ గ్యాప్ లేదు, పైన గ్యాప్ లేదు, కింద గ్యాప్ లేదు. ఆల్రెడీ నేను దీన్ని షోరూంలో పెట్టుకొని ట్రై చేసిన, అందుకోసమే కాన్ఫిడెంట్గా ఆర్డర్ చేసిన. అబ్బా ఇక్కడ కూడా ప్రాపర్గా కవర్ అయిపోయింది. చూడు, నోజ్ కూడా కవర్ అయిపోయింది, ఎక్కడ గ్యాప్ లేదు. చూడండి అసలు హెల్మెట్ లోపల అది ఎంత పర్ఫెక్ట్గా క్లోజ్ అయింది. చూడండి మొత్తం బ్లాక్ కలర్ది అయితే చిన్న ఇక్కడ ఇది కనిపిస్తుంది బ్లాక్ కలర్ది కుషన్, అది ఎక్స్టర్నల్ గాగుల్ అనమాట. పర్ఫెక్ట్ ఉంది. ఇది ఆఫ్ రోడ్ హెల్మెట్ తీసుకుంటే మాత్రం ఈ గాగుల్స్ తీసుకోండి, 100% అని చెప్పుంది. లెట్స్ అన్వీల్. నిన్నటి వ్లాగ్లు అంటే మొన్న ఎవరో అడిగిర్రు ఈ ఆక్సిలరీ ల్యాంప్స్ ఏంటివి, అసలు ఏ ఆక్సిలరీ ల్యాంప్స్ అని చెప్పి నన్ను అడిగిండే. సో ఇవి హెచ్జేజీవి ఆక్సిలరీ ల్యాంప్స్. ఒక్కటి 70 watts అనమాట, రెండు కలిపి
140 వర్డ్స్ అసలు లైట్ త్రూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు లైక్ నేనైతే మోటో డ్రిఫ్ట్ నుంచి తీసుకొచ్చుకున్నా బెంగళూరు నుంచి. సో మీరు మోటో డ్రిఫ్ట్ అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. మీరు అక్కడ నుంచి వాళ్ళకి చెప్తే ఇంటికి పంపించేస్తారు, అంటే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా ఉన్నాయి, కానీ నన్ను అడుగుతా అంటే నేను ఎక్కువ టూరింగ్ చేస్తాను కాబట్టి ఇంత పెద్దవి పెట్టించుకున్నా. ఇంత పెద్ద అవసరం లేదు, మీరు 60 వాట్స్ పెట్టించుకోవచ్చు. 60 వాట్స్ లేకుంటే 40 వాట్స్ అవి కూడా సెట్ ఉంటాయి. చలో మనం ఇక ఆ కొత్త హెల్మెట్ తీసుకొని ఆ హెల్మెట్లో ఆడియో ఎట్లుందని టెస్ట్ చేద్దాం. మీరు అండ్ ఈ కెమెరాని మౌంట్ చేయడం వెరీ వెరీ ఈజీ. యాక్చువల్గా గోప్రో అయితే ఇక్కడ స్క్రూస్ అవి పెట్టాలి, కానీ దీన్ని ఈజీగా ఇట్లా తిప్పి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, మనం ఇక్కడ తీసుకురాగానే అది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. లంచుతున్నాయి గట్టిగా. అండ్ ఈ ట్రాఫిక్లో ఇట్లా పోవాలంటే అబ్బా దిమాగ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. నేను అనుకున్నా మెట్రోలో వెళ్ళిపోదాము అని చెప్పి, శ్వేత కూడా అన్నది. కానీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ని కలవడానికి బీరం కూడా దాకా పోవాలి, అంత దూరం మెట్రో లేదు. దానికంటే బెస్ట్ బండి మీద వేసేసి, అంటే బండి తీసి కూడా మస్తు రోజులు అవుతుంది, కొంచెం బండి నడిపిస్తే కూడా సరదా ఉంటుంది అని చెప్పి తీసినా. కానీ ట్రాఫిక్లో దూల తీరిపోతుంది, సరదా అయిందో కానీ. ఏందిరా పోయి ట్రాఫిక్, ఇది ఇంత ట్రాఫిక్ ఉంది. లేకుంటే ఈడన్నా పెట్టేసేసి వెళ్ళిపోదామా? అవునా 42 మినిట్స్ చూపిస్తుందా? ఇక్కడ పెట్టేసాం పార్కింగ్లో. మళ్ళీ ఈ ట్రాఫిక్లో ఏమాత్రం రిస్క్ తీసుకోవాలని లేదు, ఫస్ట్ టైం వేస్ట్ చేయాలని చెప్పలేదు. అందుకే ఇక్కడ కుకట్పల్లి పోదాం అనుకున్నాం, కానీ మూసాపేట దగ్గరనే బైక్ పార్క్ చేసేసినాం. అండ్ ఆన్లైన్లో పార్కింగ్ ఛార్జెస్ కట్టాలన్నమాట. శ్వేత ఆన్లైన్లో పార్కింగ్ ఛార్జెస్ కడుతుంది. ఇక పైన మెట్రో ఉంది, మనం ఎప్పుడైతే ప్లేస్కి వెళ్ళాలో మెట్రో ఉంది అక్కడ దాకా. సో ఆరామ్సే మెట్రోలో వెళ్ళిపోయి మన పని ఫినిష్ చేసుకొని వచ్చేసాం. టైం 1:07 అవుతుంది. అదే ఒకవేళ బైక్ మీద వచ్చుంటే మాత్రం ఇంత ఫాస్ట్గా అయితే వచ్చేటోళ్ళం కాదు. సో ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటంటే, నాకు యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ టీత్ ఉంటుంది కదా, ఆ టీత్లో నేను ఏం తిన్నా సరే ఏదైనా ఇరుక్కుంటుంది, లేకుంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. నేను ప్రెస్ చేసినప్పుడల్లా అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది. సో శ్వేత పర్సనల్ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, డెంటల్. సో ఇంట్లో ఏదేమైనా వీళ్ళకి డెంటల్ సంబంధించింది ఇక్కడికే వస్తారు. లాస్ట్ టైం కూడా నాకు బాగా చేసింది అనమాట, మొత్తం క్లీనింగ్ అది ఇది. సో అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చిన, ఇంత దూరం రావాల్సి వచ్చింది. రేపు మళ్ళీ ట్రిప్ ఉంది, మళ్ళీ మనం ట్రిప్లో పోయిన తర్వాత ఇంకేదైనా సివియర్ అయింది అనుకోండి చాలా కష్టం అవుతుంది. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే చేయించుకొని మనం ట్రిప్స్కి దానికి పోవాలి. పోచమ్మాయి మార్కెట్ పక్కకే ఉంటుంది అది. సో ఇదే ఆ డెంటల్ క్లినిక్, ఎక్కడైతే మనం ఇప్పుడు మన పన్నుది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చినాము. చాలాసార్లు వచ్చింది, శ్వేతకి పళ్ళన్నీ ఖరాబ్ అయిపోయినాయి అప్పటి నుంచే. ఉన్నాడా మన డాక్టర్ అనమాట शैलेंद्र गारू. सो एक्चुअली ज़्यादा प्रॉब्लम कुछ नहीं है, लेकिन समझ में नहीं आ रहा प्रॉब्लम क्या है बोल के. आपको दिखाए तो बेटर है, हर टाइम हो रहा है ऐसा. चलो पटको जैकेट అవసరం लास्ट हाँ ज़्यादा हो रहा तो लेफ्ट टू टेक इट आउट, ऐसा कुछ भी नहीं है, दांत ठीक है नॉर्मल वे. अभी भी फूड अटका हुआ है इसके अंदर. प्लस ना खून निकल रहा ना, कचरा निकाले तो ही ठीक रहेगा. Either you maintain by floss or else get that tooth removed. It's a wisdom tooth, it is have no use at all. Rest teeth are fine. Start करो, फिर अगर okay comfortable है तो no problem. Otherwise get it removed. मला पैसे सम we will pray for you also. Thank you. Please all the best. Thank you so much. So ఆల్ గుడ్. యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేను బాగా టెన్షన్ పడిపోయినా. ప్రాబ్లం ఉంది ఏమైంది ఏమంటాడు అంటే క్లయింట్ వచ్చింది కదా అని చెప్పి. సింపుల్గా చెప్పాలంటే నాకు ఇక్కడ విజ్డమ్ టూత్ వచ్చిందంట. ఆ విజ్డమ్ టూత్కి ఇంకా నా మెయిన్ టూత్కి చిన్న గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉండడం వల్ల ప్రతి చిన్న మైక్రో మెటీరియల్ ఏది నేను ఇట్లా చిప్ చేసినా మధ్యలో ఇరుకుతుంది, అది ఇరిటేటింగ్ ఉంది. సో డాక్టర్ ఏమంటాడంటే బెటర్ ఆ విజ్డమ్ టూత్ని తీసేస్తే నీకు ప్రాబ్లం ఉండదు. బికాజ్ ఎంత ఇరిటేట్ చేస్తుంది అంటే అప్పుడప్పుడు ఇక్కడ ఇరికితే ఇక్కడ నుంచి పెయిన్ అంతా ఇక్కడ దాకా పోతుంది. హెల్మెట్ కూడా పెట్టుకోలేకపోతున్నాను నేను, అంత ఇరిటేటింగ్, అంత భయంకరమైన పెయిన్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రిప్ తర్వాత వచ్చి తీసేస్తాం. అండ్ మనం అనుకుంటాం పనులు ఏంది అని, పనులకి ఇంత అయితే మొత్తం ఇదంతా ఇట్లా హెడ్ అంతా బరువు అయిపోతుంది, ఒక రేంజ్లో పెయిన్ అవుతుంది. సో అందుకే హెల్మెట్ కూడా పెట్టాలంటే కొంచెం నొప్పి అవుతా ఉంది, భయం అవుతా ఉంది నాకు.
సో ఇప్పుడైతే ఈ ట్రిప్ పోయేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇంటికి తీపిచ్చేస్తాను. ఈమెకైతే 3 రూట్ కెనాల్ ఉన్నాయి. ఇంతవరకు చెప్పలేదు, 5 సంవత్సరాలు చెప్తుంది చేపించుకోవాలి పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు చెప్పలేదు. మళ్ళీ నెవర్ నెగ్లెక్ట్. మళ్ళీ ఫిల్లింగ్ పోతే చెప్పిస్తాను, ఫిల్లింగ్ పోతలేదు కానీ ఇప్పుడు సెన్సిటివ్ స్టార్ట్ అయిపోయింది, నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సో బెటర్ రూట్ కెనాల్, నెవర్ నో నెగ్లెక్ట్ అన్నీ చెప్తాను అంతే చేయదు. సో కరెంట్లీ టైం 2 అవుతుంది, 1:57. 1 అవర్లో మేము అంటే మూసాపేట నుంచి కోటి వచ్చినాం, మా పని చేసుకున్నాం. అండ్ ఇది ఒక స్పెషల్ టూల్ ఉంటుంది హిమాలయన్కి, ఆ కావాల్సిన టూల్ కూడా కొన్నాం. కెన్ యూ ప్లీజ్ షో ద టూల్? మనం బెంగళూరు వెళ్ళేటప్పుడు మన హిమాలయన్ది కోన్సెట్ది బోల్ట్ లూజ్ అయిపోయింది కదా, ఆ బోల్ట్ టైట్ చేయాలంటే ఈ టూల్ కావాలి. సో ఇది నేను కోటి వచ్చినా కాబట్టి ఈ టూల్ కూడా తీసేసుకున్నాను. తురుక్ బజారా? అదే కోటి పక్కకే కదా. సరే తురుక్ బజార్ అంట, తురుక్ మైక్తో లెక్క తురుక్ బజార్. క్యాండీ సారీ శ్వేత ఉట్టిన ప్లేస్, ఇది బాన్ అండ్ బాటర్ ప్లేస్ అనమాట హైదరాబాద్లో. సో మళ్ళీ మనం మెట్రో తీసుకొని మన బైక్ దగ్గరికి రిటర్న్ వెళ్దాం మూసాపేట్. చలో లెట్స్ గో. రైట్, సక్సెస్ఫుల్లీ మనం మన మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. వీడికి మన బండి కనిపిస్తుంది, కింద ఉంది పార్కింగ్లో, అగో అక్కడ ఉంది లాస్ట్లో కనిపిస్తుంది. అది దీనిలో కొంచెం కష్టం. అగో అక్కడ ఉంది, అక్కడ. ఇది వైడ్ యాంగిల్ కెమెరా, దీంట్లో కనిపించడం కొంచెం కష్టమే. ఆటోమేటిక్ చెక్అవుట్ అయిపోతుందా? ఆటోమేటిక్ చెక్అవుట్ అయిపోతుందంట. ఓకే, సో మన పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు రేపు నేను ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రిప్ మధ్యలో ఒకవేళ నాకు పని రిటేటింగ్ అయినా ఏమైనా మస్తు కష్టమయ్యేది. సో దానికోసం మీరు ప్రయారిటీగా చేయించుకున్నా. అండ్ ఇగో ఈ హెల్మెట్ పైన వైజర్, ఇప్పటిదాకా ఈ ఎక్స్టర్నల్ వైజర్ ఉంది కదా, ఈ వైజర్ తీసి నేను బ్యాగ్లో పెట్టిన. అండ్ బ్యాగ్లో పెట్టిన తర్వాత బ్యాగ్లో పనసకాయలు వేసినాం. దీనిపైన చాలా జాగ్రత్తగా మంచి క్లాత్తో క్లీన్ చేయాలి. నా టీషర్ట్తో క్లీన్ చేసిన మొత్తం మరకలు పడ్డాయి. కొన్ని 24 గంటలు కాలే, అప్పుడే మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. చలో ఇక మనం మీడికి వెళ్ళి నెక్స్ట్ మా దోస్త్ వాళ్ళ ఇంటికి పోవాలి. ఆ దోస్తుని కూడా కల్పిస్తా, స్పెషల్ దోస్త్. చాలా రోజులు అయింది, మీరు అంటే చాలా రోజుల నుంచి నేనే కలుస్తాను. కలుద్దాం ఈరోజు మనం. సో రవి వాళ్ళ ఇంట్లో చూడండి, రవి మొత్తం అంతా ఖతర్నాక్ సెటప్ చేసిండు. 2 స్క్రీన్లు, 2 ల్యాప్టాప్లు. సో రేపు రాబోయే ట్రిప్కి మేము ఈరోజు మొత్తం అంతా ప్లానింగ్ చేసినాం అండ్ ఐటినరీ ప్రిపేర్ చేసినాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ మ్యాప్స్, మొత్తం అంతా క్లియర్ ఐటినరీ ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇప్పుడే అన్విల్ చేస్తే ఏం బాగుంటుంది. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మేము ఎక్స్ప్లోర్ చేసేటివి. సో దానికి కావాల్సిన డిస్కషన్ అంతా చేసినాం, ఇద్దరం కూర్చొని డీటెయిల్ డిస్కషన్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సంగతి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలన్నది ఇప్పటిదాకా మేము డిసైడ్ అయినాం. అండ్ రేపటి వ్లాగ్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సంగతి అన్నది. నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడికి ఏం సంగతి అన్నది మాత్రం రేపు అన్విల్ అయిపోతుంది. ఇప్పుడు అంతా రెడీ కదా, నిద్ర ఏమేమి కావాలి ఏంటన్నది మొత్తం రెడీ ఉన్నాయి. కుకింగ్ సెటప్ అంతా రెడీ ఉంది మొత్తం. ఇప్పుడే ఇంకోటి కూడా చూపించిండు రవి, మన ఎక్కడి నుంచి అదే ఏ తెలుసుకున్నా అదే మన అయ్యో తీసుకురా కదా వాకిల్ చూపిస్తాం. సో నెక్స్ట్ రైడ్ నెక్స్ట్ ట్రిప్ మాది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఏమంటావు రవి? ఓవర్. సూపర్ ఉంటుంది రైడ్ మాత్రం. ఓవర్ ఇచ్చి పడేసాం రవి. ఇక మనం మనమే, ఇంకెవరైనా ఆపుతారా మనల్ని? ఎవడు ఆపలేడు. ఓవర్ ఈ రేంజ్లో ఉంటుంది. ఓవర్ సూపర్ ఉంటుంది. వేటకి వెళ్ళిన రవి నీకు దొరికిందా ఏమన్నా? సో ఇగో ఇప్పుడు రాబోయే ట్రిప్లో ఇవి కూడా యూజ్ చేయబోతున్నాం. అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో అడ్వెంచర్ మేము చేయబోతున్నాము. అండ్ ఏంద్రా ఈ సెటప్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకైతే. అంతా ఆఫీస్ సెటప్, ఇదంతా ఇది ఆఫీస్ సెటప్, అదంతా వ్లాగింగ్ సెటప్. ఇది దీనిలో ఆఫీస్ వర్క్, వ్లాగింగ్ సెటప్. అది యాపిల్కి కనెక్ట్ చేసినాం. ఇదేమో ల్యాప్టాప్. మొత్తం 2 స్క్రీన్లు, 2 ల్యాప్టాప్లు, 3 పువ్వులు, 6 కాయలతోటి ఇట్లా నడుస్తుంది. అందుకే జర కొంచెం బిజీ అయిపోయాను. సో అంటే బేసిక్గా నేను కూడా కొంచెం బిజీగా ఉన్నా అనుకోండి, బ్లాగ్లో ఏం చేస్తలేదు, మీకు కూడా తెలుసు. పర్సనల్ వర్క్లలో బిజీగా నడుస్తున్నాం. మేమిద్దరం కూడా చాలా రోజుల తర్వాత ఈరోజే కలిసినాం. ఐటినరీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక నేను ఇంటికి సీదా ఇంటికి పోతా. ఇంటికి పోయి సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని రేపు మార్నింగ్కి రెడీగా ఉంటాను. నువ్వు కార్ తీసుకొని వచ్చాయి. రేపు మన రూబికాన్ రూబికాన్ తీసుకొని వచ్చేసి వెళ్ళిపోదాం. ఇక తోపు ఉంటుంది రేపు నుంచి.
మంచి పీక్ టైంలో మనం బయలుదేరినాం. టైం 6:20 అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏదైతే కొత్త గాగల్స్ యూజ్ చేస్తున్నానో హెల్మెట్లో, ఇవి స్మోక్డ్ గాగల్స్ అనమాట. అంటే ఆల్రెడీ ఇంకా లైట్ చాలా ఉంది బయట, కానీ నాకు అంతా బ్లాక్గా అనిపిస్తుంది. ఇది క్లియర్ వైజర్ వేసుకోవాలి. క్లియర్ వైజర్ మెల్లగా వేసుకుందాం మనము. సిటీలో ఓన్లీ పొద్దున పూట తిరగడానికి అయితే ఇది మంచిగా ఉంటుంది, కానీ నైట్ టైం ఒకవేళ డ్రైవ్ చేయడానికి మాత్రం ఇది అస్సలు సెట్ కాదు. టైం 6:20 అవుతుంది, కానీ నాకైతే మొత్తం చీకటి అయినట్టు అనిపిస్తుంది. చీకటి ఇంకా కాలేదు, కొంచెం లైట్ ఉంది, బట్ లైట్ విజిబిలిటీ 0 ఉంది. అండ్ దీంతో మోటార్ డ్రైవింగ్ అయితే కష్టం. లాంగ్ రైడ్స్కి అయితే ఈ హెల్మెట్తో కష్టమే. ఈ హెల్మెట్ ఓన్లీ సిటీలో తిరగడానికి మాత్రమే సెట్ అవుతుంది. ఐ థింక్ ఆడియో కూడా ఫైన్ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. మీరు నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పాలి ఆడియో వస్తుందా వస్తలేదా అని ఈ స్పీడ్లో. అబ్బో ఎందుకు భయ్యా రోడ్లు తవ్వుతురు మళ్ళీ? అసలు మంచి రోడ్లు ఎందుకు తవ్వుతురు?